విశాఖలో తెలుగు ఫిలిం ఛాంబర్ సభ్యులు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విశాఖలో ఏపీ ఫిలిం ఛాంబర్స్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుంది. ప్రధానంగా థియేటర్ యాజమాన్య సంఘాలు, మరోవైపు డిస్ట్రిబ్యూటర్ యాజమాన్య సంఘాలు, ఎగ్జిబిటర్ల సంఘము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నిర్మాతల మండలి, ఈ 4 ప్రధానమైనటువంటి అసోసియేషన్లు కూడా సమావేశమయ్యాయి. ముఖ్యంగా నిర్మాతలు శ్రవంతి రవికిషోర్, అశోక్ కుమార్, సి కళ్యాణ్, ఇతర ప్రముఖ నిర్మాతలంతా కూడా ఇందులో ఈ సమావేశంలో పాల్గొన్నారు. విశాఖపట్నంతో పాటు ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందినటువంటి థియేటర్ యాజమాన్యులు, ప్రముఖ ఎగ్జిబిటర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలు రావడంతో సినిమా థియేటర్కి వచ్చేటువంటి ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. మరోవైపు ఓటీటీకి ఎంత ఖర్చు అయితే అవుతుందో ఒక ఏడాది సబ్స్క్రిప్షన్కి, ఒక థియేటర్ సగటు మానవుడు రావడానికి అంత ఖర్చు అవుతుంది. కాబట్టి టికెట్ ధర మీద ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటే అంశం కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. మరోవైపు పైరసీ కూడా థియేటర్ సంబంధించినటువంటి సినిమాలు వచ్చిన ప్రతిసారి కూడా పైరసీ భూతం కొంత ఇబ్బంది పెడుతోంది. కోట్లలో నిర్మాణం చేస్తున్నాము, కానీ నిర్మాతకి పైరసీ వల్ల కూడా ఇబ్బంది వస్తుందనే అంశాన్ని కూడా ప్రధానంగా సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా టికెట్ ధరల విషయంలో, ఎందుకంటే సినిమా విడుదలైన సమయంలో అత్యధికమైనటువంటి ధరల్లో టికెట్ ఉంటుంది. ఒక వారం 10 రోజులు థియేటర్ నడుస్తుంది. తర్వాత థియేటర్ల యాజమాన్యానికి కొంత ఇబ్బంది ఉందనేటువంటి ప్రధానమైన అంశాన్ని థియేటర్ చెందినటువంటి యాజమాన్యాలు వ్యక్తపరుస్తున్నాయి. ఎగ్జిబిటర్లు కూడా, డిస్ట్రిబ్యూటర్లు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒక కూలంకషంగా చర్చించి ఒక కమిటీని నియామకం చేసుకుని నిర్ణయించుకుని ఆ కమిటీ పేర్లను సూచించి ప్రభుత్వానికి అందించాలి. ప్రభుత్వంతో ఈ కమిటీ చర్చలు జరిపి ముఖ్యంగా సినిమా రంగానికి, ఈ సినిమా రంగ పరిశ్రమకి కూడా మేలు జరిగే విధంగా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనే అంశాన్ని ప్రధానంగా చర్చించారు. చాలా అనేక అంశాలు, ఎందుకంటే కరోనా తర్వాత థియేటర్ల సంఖ్య తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 1100 థియేటర్ల దాకా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం నడుస్తున్నాయి. గతంలో చూసుకున్నట్టయితే చాలా వరకు థియేటర్లు ఉన్నాయి. అవన్నీ కూడా కొన్ని మూతపడిపోయాయి, కొన్నిటిని కళ్యాణ మండపాలుగా మార్చారు, మరికొన్నిటిని నిర్వహణ లేకుండా వదిలివేసిన పరిస్థితులు కూడా ఉన్నాయని థియేటర్ సంఘానికి చెందినటువంటి ప్రముఖులు కొంతమంది ఇప్పుడే ఆ విషయాలను ప్రస్తావన చేశారు. పూర్తిగా అంటే సినిమా రంగం తిరిగి మళ్ళీ కోలుకోవాలి. ముఖ్యంగా వివిధ నగరాలలో, బి నగరాల్లో కానీ, ఏ నగరాల్లో కానీ సినిమా థియేటర్లు నడవాలి. వాటి ద్వారా కొంతమంది ఉపాధి పొందుతున్నారు. కాబట్టి వారిని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. సుదీర్ఘంగా సుమారు గంట సేపటి నుంచి కూడా చర్చ కొనసాగుతుంది. మరొక గంట పాటు కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. చర్చల అనంతరం ఒక కమిటీ నియామకం చేసుకుని, నిర్మాతల మండలంతా కూడా ఒక కమిటీని నియామకం చేసుకుని ఆ కమిటీ పేర్లని ప్రభుత్వానికి అందించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో చర్చలు కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.